మమ్మల్ని కోర్టుకి రాకుండా ఆపారు. అలాంటిది మా నాన్నకి ఉరిశిక్ష పడకుండా మేం ఆపలేమా? ఎలా ఆపుతారో నేను చూస్తాను. చూడు, కేవలం చూడటమే మీ పని. నాన్న, ఈ పున్నమి నమ్మకాన్ని, నాన్న మీద ప్రేమని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. అందుకే వీళ్ళకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి మయూక? అదే ఆస్తులు, ఆ పిచ్చి మొక్కలు. ఓ అదా? అవును. చూడండి, మీ నాన్న శిక్ష నుంచి తప్పించుకుని బయటికొచ్చినా అక్కడ అనుభవించడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ఇంటికి బీటలొచ్చాయి, పొలాల్లో కలుపొచ్చింది, ఆస్తుల్ని కాపాడేవాళ్లు లేరు, కబ్జా చేసినా అడిగేవాళ్ళెవరూ లేరు. ఆఖరికి నువ్వు దిక్కులేని వాడివైతే నువ్వు నన్ను ఆదుకున్నట్టు నిన్ను ఆదుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఎందుకుండరు? నేను నా భర్త బ్రతికే ఉన్నాం. నేను ఊపిరితో ఉన్నంతకాలం మా నాన్నకి ఏ కష్టం రాదు, రానివ్వను. ఆస్తుల విషయం అంటారా? రేపే నేను మా వకీల్ సాబ్ వెళ్ళి మొత్తం మా అదుపులోకి తెచ్చుకుంటాం. ఎవ్వడి కన్ను పడినా క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళండి. పోండి. దీని మాటలు గెలుస్తాయో మన పంతం గెలుస్తుందో మనం డిసైడ్ చేద్దాం. రా నాన్న. అమ్మ పున్నమి, నీకొక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఆ రోజున నా భార్య పుట్టినరోజమ్మా. ఆ రోజే తనని దూరం చేసుకున్నాను. ఆ రోజుని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నా భార్యకి అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం తనకి చాలా ఇష్టం. తనున్నప్పుడు అనాథలందరికీ వాళ్ళకి పుస్తకాలు, బట్టలు ఇచ్చేవాళ్ళం, అన్నదానం కూడా చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరమే ఏది చేయలేకపోతున్నాను. సార్, టైం అయిపోయింది, మీరు బయలుదేరితే మంచిది. వచ్చేస్తున్నాం సార్. నాన్నా, చూడండి, మీరు ధైర్యంగా ఉండండి. ఆ అగ్నిదేవ్ భయంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను చెప్పింది ఏది జరగదు. అవును అంకుల్, ఈరోజు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల కేసులో గెలవడానికి ఓ పాయింట్ దొరికింది. ఈసారి కోర్టు సెషన్లో ఖచ్చితంగా బెయిల్ దొరికేలా చేస్తాను. సరే పృథ్వీ. మేం వెళ్తాం నాన్న, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త పృథ్వీ. తను జాగ్రత్త. అలాగే అంకుల్. వెళ్తున్నాం నాన్న. సరే పునమి. షిట్ నాన్న, పెద్ద నాన్నకి ఒక సీక్రెట్ చెప్దామని మర్చిపోయాను. ఏంటమ్మా అది? నాన్నమ్మ బస్సు యాక్సిడెంట్లో ఎలాగో చచ్చిపోయింది. మేం తప్ప నీకు బ్లడ్ రిలేషన్ ఎవరూ లేరు. మనలో మనం ఎందుకు గొడవలు పడ్డాం? కూల్గా మాట్లాడి కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. నా ఆలోచన ఎలా ఉంది పున్నమి? ప్రాణాలతో ఉండగానే పీకు తినే తోడేళ్లు కూడా ఇంత నీచంగా ఆలోచించవు. ఒక మనిషి మీద నిందలు వేసి నేరస్తుని చేసి జైలుకు పంపించేయడం చాలా తేలిక. మీ నాన్నలాగా న్యాయ వ్యవస్థను నమ్ముకొని నిజాన్ని నిరూపించడం చాలా కష్టం మాలాంటి వాళ్ల వల్ల. మీరు కాదు కదా, మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆఖరికి మాత్రం గెలిచేది ధర్మమే, కురుక్షేత్రంలాగా. ప్రతీకారంతో ఊగిపోతూ నా ప్రొఫెషన్ని, నేను డీల్ చేసిన కేసుల్ని
మర్చిపోయినట్టున్నారు. చూడు పృథ్వీ, నీ మీద నీ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. కానీ శివదేవయ్య బయటకు వచ్చేంత వరకు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నకేమన్నా అయితే మిమ్మల్ని బ్రతకనివ్వను. మా బ్రతుకులకేం ఢోకా లేదు గాని నీకొక ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. రాజమాత ఎలాగూ చచ్చింది. నువ్వు ఈ కేసులో ఓడిపోతే శివదేవయ్యకి ఉరిశిక్ష కాకపోయినా కనీసం యావజ్జీవ శిక్ష అయినా పడుతుంది. అప్పుడు ఆస్తులన్నీ ఎవరూ లేని అనాథల్లా మిగిలిపోతాయి. అదే మనం ఒకటైతే సమానంగా పంచుకుని సంతోషంగా విడిపోదాం. ఏమంటారు? థు! నువ్వు మనిషివా పశువా? సొంత కొడుకుతో సమానంగా చూసుకున్న మా నాన్నమ్మ చావుకి నువ్వే కారణమయ్యావు. మా అత్తయ్య మావయ్య ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నావు. అన్నిటికీ బదులు తీర్చుకునే రోజు తొందరలోనే వస్తుంది. లేదు, అలాంటి రోజు రాదు. నాన్న, వీళ్లతో డీలింగ్స్ టైం వేస్ట్. అద్భుతమైన అవకాశం ఇచ్చినా సరే వాడుకోవడం రాని ఇలాంటి మూర్ఖులతో మాట్లాడడం మన తప్పు. అయ్యయ్యో, కోర్టు మెట్లు ఎక్కడం దిగడం ఎందుకని కోట్ల రూపాయల విలువ చేసే ప్లాన్ చెప్పాను. వద్దనుకోవడం నిజంగా మీ కర్మ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కేసుతో తీర్పుతో సంబంధం లేకుండా శివదేవయ్య ప్రాణాలు తీయడం మాత్రం ఖాయం. అగ్నిదేవ్, ఖాయం ఆయన ప్రాణం కాదు, నీ ప్రాణం. చంపాలి అనుకుంటే ఈ క్షణం చాలు. మీ శవాల్ని మోయడానికి మనుషులు కూడా ఉండరు. మా నాన్నకి ప్రమాదం కాదు కదా, అలాంటి ప్రయత్నం జరిగినా మీ చావు నా చేతుల్లో అని మర్చిపోకండి. నాన్న, పున్నమి ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా నాకు నవ్వొస్తుంది గానీ భయమే రావట్లేదు. అది జరగని పని కదమ్మా, అందుకే నవ్వొస్తుంది. మీకు తెలియని మరో విషయం ఏంటంటే ఆల్రెడీ జైల్లో నా మనుషులున్నారు. ఒక చిన్న మాట చాలు, శివదేవయ్య శవాన్ని ఆచూకీ లేకుండా మాయం చేస్తారు. 2 రోజులు మీకు ఆలోచించుకునే టైం ఇస్తున్నా. నాతో మీరు కలిసినా లేక శివదేవయ్యతో ఆస్తి మొత్తం నా పేరు మీద రాయిస్తారా, ఈ గొడవ ఇంతటితో ఆగిపోతుంది. లేదంటే ప్రాణము దక్కదు, ప్రాపర్టీ కూడా మిగలదు. పదమయుక. చూసారా వకీల్ సాబ్ ఎలా బెదిరిస్తున్నాడో? అవి వార్నింగ్లు కాదు పునమి, జస్ట్ తాటాకు చప్పుళ్ళు. భయపడాల్సిన పనేం లేదు. కేసులో గెలవలేమని తెలిసే ఇలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను జైలర్ గారితో ఆల్రెడీ మాట్లాడాను. అంకుల్ ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు. నన్ను పెంచిన అమ్మా నాన్నల్ని, నీకు ప్రేమ పంచిన రాజమాతని కాపాడుకోలేకపోయాం. ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి అంకుల్ మాత్రమే. ఆయన భద్రత నా బాధ్యత. నువ్వేం టెన్షన్ పడకు పునమి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పద పునమి. పరమేశ్వర పరమశివ,
వీటిని బయటికి తీసి ఎంతకాలం అయిందో. అలంకరించకపోయినా అప్పుడప్పుడు శుభ్రం చేయిస్తూ ఉంటే మంచిదే. ఏంటమ్మమ్మా నగలు ఎగ్జిబిషన్ పెట్టావు? ఏంటి విశేషం? విశేషం ఏమీ లేదు శృతి. చాలా రోజుల నుంచి లోపల ఉన్నాయని బయటికి తీశాను. ఇవన్నీ చెల్లి కోసం చేయించిన నగలు కదమ్మా. అమ్మా నీకు సెన్స్ ఉందా? ఇప్పుడెందుకు పిన్నిని గుర్తు చేస్తున్నావు అమ్మమ్మకి? అమ్మమ్మ మళ్ళీ హర్ట్ అయిపోతుంది. అంటే మా అమ్మకి చెల్లి గుర్తొచ్చి ఈ నగలన్నీ బయటికి తీసిందేమో అనుకున్నాను. అది కాదు కారణం. దసరా దగ్గరలో ఉంది కదా, ఆ పండగ పూట ఇంట్లో ఎవరైనా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే బయటికి తీశాను. సరే అమ్మమ్మ, నువ్వెలా చెప్తే అలానే చేస్తాం. నీకు నచ్చిన వాళ్ళకివ్వు, వేసుకుంటాం. నువ్వు నేను తప్ప మా అమ్మకి ఇంట్లో నచ్చిన వాళ్ళెవరు చెప్పు? ఇచ్చే ముందు వీటిని ఒకసారి ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్లి మెరుగు పెట్టించాలి. సరేనమ్మా, నేను ఆచారి గారికి ఫోన్ చేసి తీసుకెళ్తాను. నాకివ్వు. జాగ్రత్త కళావతి, ఆ నగల వెనుక ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అన్ని చెడు జ్ఞాపకాలే కదమ్మా. మర్చిపోవాల్సిన వాటి గురించి ఇంకా గుర్తుపెట్టుకోవటం ఏంటి? కన్న తల్లిని కదా. పైకి కోపం ఎంత ఉన్నా పేగు బంధం ప్రేమని చంపలేకపోతోంది. నువ్వు ఈ నగల పని చూడు, నేను గుడికి వెళ్ళి వస్తాను. అలాగేనమ్మా. శృతి, ఈ నగలన్నీ చూస్తుంటే నా మైండ్లో ఒక దగదగలాడే ప్లాన్ మెరిసిందిరా. ఏంటది? ఈ నగలన్నీ పున్నమి చేతికిచ్చి, ఆచారి గారు ఈరోజు ఊర్లో లేరు, రేపొస్తారంట, రేపు ఆయన దగ్గరికి తీసుకెళ్లి నగలన్నీ మెరుగు పెట్టించమని చెప్దాం. ఈరోజు రాత్రికే ఈ నగలన్నీ మనమే కొట్టేసి ఆ దొంగతనాన్ని పున్నమి మీదకి నెట్టేద్దాం. ఓహో, నీలా పనిందని నువ్వు ఇలా వాడుకుంటున్నావా? సూపర్ అమ్మా. దొంగతనం చేసినందుకు పున్నమి బయటికి పోతుంది, బావతో పాటు ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఈ నగలు కూడా నీవేనే. అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? బుద్ధుందా నీకు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగొచ్చా? గుడికి వెళుతున్నారు, వస్తావా? మీరు రమ్మంటే వస్తానత్తయ్య. సర్లేరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. 7 వారాల నగలు పాలిష్ పెట్టించడానికి ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్ళమని కళావతికిచ్చాను. ఆ పని పూర్తయ్యాక తీసుకొని నీ దగ్గరే ఉంచు. అలాగే అత్తయ్య. పద వెళదాం. పదండి. అమ్మా, ఈ ఆచారి గారు ఊర్లో లేరంట, రేపు ఊర్లోకి రాగానే ఫోన్ చేస్తానన్నారు. అప్పుడు ఈ నగలు మెరుగు కోసం తీసుకురమ్మన్నారు. సర్లే, ఆ నగలు లోపల పెట్టండి, వచ్చాక తీసుకుంటాను. మేం కూడా గుడికొస్తామమ్మా. సరే రండి. మరి ఈ నగలమ్మమ్మా? సావిత్రి కూడా గుడికొస్తోంది. వాటిని భాగ్యానికి ఇచ్చి మీరు తొందరగా రండి. సరే రామా. సరేనమ్మా. అమ్మా, మన ప్లాన్ ఏమన్నా మారిందా? అమ్మ నగలు అత్తకిమ్మని చెప్పేసింది కదా, అందుకే మన ప్లాన్లో చిన్న మార్పు. ఏది ఏమైనా బలయ్యేది మాత్రం ఆ పున్నమినే, అందులో ఏమాత్రం సందేహమే లేదు. కానీ నగలు భాగ్యం అక్కకి ఇవ్వమని చెప్పింది కదా. ఆ భాగ్యం బయటికెళ్ళటం నేను చూశానే. అంటే మరి పున్నమికి ఇవ్వడం తప్ప వేరే ఆప్షనే లేదా? అంతేగా మరి. భాగ్యం, ఉసే భాగ్యం.
భాగ్యం అక్క ఇంట్లో లేదండి, కూరగాయల కోసం బయటికెళ్ళింది. అవునా? అయితే ఈ నగలు నీ దగ్గర జాగ్రత్తగా దాచు, సరేనా? నగలా నా దగ్గర ఎందుకండి? అత్తయ్య గారికి ఇవ్వండి. ఎవరికివ్వాలో తెలియదనుకుంటున్నావా? ఇంట్లో అందరం గుడికెళ్తున్నాం, అందుకే ఏ దిక్కు లేక ఈ నగలు నీకిస్తున్నాను. అది కాదండి, ఇంత విలువైన వస్తువు నా దగ్గర ఎందుకు అని. మరీ అంత అమాయకత్వం నటించకు, చూడటానికి అసహ్యంగా ఉంది. ఈ నగల అమ్మమ్మే నీకిమ్మని చెప్పింది. నీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళు, బయటే ఉంది. బామ్మగారితో నేనే మాట్లాడతానండి. పోనీ నేను అడగనా? ఆగు. అమ్మమ్మా, అమ్మమ్మా, నువ్వే కదా నగలిమ్మన్నా? అవును, ఇచ్చి తొందరగా రండి. విన్నావుగా, ఇప్పుడు తీసుకో. తీసుకో పున్నమి, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఆ నగలు మనవే కదా, అవి పరాయి వాళ్ళవైతేనో లేక మనం పరాయి వాళ్ళవైతేనో ఆలోచించాలి. బావ కూడా చెప్తున్నాడు కదా, తీసుకో. జాగ్రత్త పున్నమి, అసలు ఈ నగలు మా చెల్లివి, 7 వారాల నగలు. తీసుకో. ఇంకా ఎంతసేపే? ఏమిటక్కడ మాటలు? వస్తున్నావమ్మా. పద శృతి. పున్నమి, ఏం ఆలోచించకుండా లోపల పెట్టు. సరే వకీల్ సాబ్. ఆ నగలు ఎవరికిచ్చారు? పున్నమికి. దానికెందుకు ఇచ్చారు? అంటే భాగ్యం ఇంట్లో లేదంటమ్మా, అందుకే వేరే గత్యంతరం లేక దాని చేతిలో పెట్టాల్సి వచ్చింది. భయమేం లేదులే అమ్మమ్మా, నగలిచ్చేటప్పుడు బావ కూడా అక్కడే ఉన్నాడు. సర్లే, దాన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పారా? అలా చెప్పబోతేనే మా మీద సీరియస్ అయింది. నేనేమన్నా చిన్నపిల్లనా లేక పరాయిదాన్నా అంటూ బంగారం విలువ నాకు బాగా తెలుసు, నేను జాగ్రత్తగానే దాస్తాను, మీరు వెళ్ళండి అంది. అంత పొగరుగా మాట్లాడిందా? అలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే తప్పయింది. ఏకై వచ్చి మేకైనట్టు దానికి ఈ మధ్యన నోరు ఎక్కువవుతోంది. గుండించి వచ్చాక చెబుతాను దాని సంగతి. పదండి. పెట్టేసావా? అయిపోయింది కదా. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? వకీల్ సాబ్, నా భయం నగలు దాయడాని గురించి కాదు, శృతి పిన్ని గారు మాటల గురించి. అమ్మమ్మ గారు ఖచ్చితంగా నాకు నగలు ఇవ్వమని చెప్పరు. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్పారేమో అనిపిస్తుంది. అబద్ధమో నిజమో నేను కూడా అక్కడే ఉన్నాను కదా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీవి కాబట్టే నీకిచ్చారు. పున్నమి, ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికెళ్ళారు? అంతా గుడికెళ్లారక్క. నువ్వు లేవని అమ్మమ్మ గారు నగలు నా చేతికిచ్చారు. అమ్మమ్మనా? అవి నీకెందుకిచ్చారు? అమ్మమ్మ గారి ఇవ్వమని చెప్పినట్లు శృతి కళావతి పిన్ని అన్నారు. అంత సీన్ లేదులే. ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా అసహించుకునే అమ్మమ్మగారు 7 వారాల నగలు నీకిమ్మని చెప్తారా? అస్సలు ఉండదు. ఆ తల్లి కూతుర్లు ఇద్దరేదో కుట్ర చేస్తున్నారు. వకీల్ సాబ్ చూడండి, అక్క కూడా అదే చెప్తుంది. సర్లే, ఏం ప్రాబ్లం రాకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం. అమ్మా, ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది కదా? అవునే, ఈ రోజు దర్శనం చాలా బాగా జరిగింది. గర్భగుడిలో నిలబడి దండం పెట్టుకుంటే
మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. అత్తయ్య, మీతో రావడం వల్ల మాకు కూడా అదృష్టం దక్కింది. అమ్మవారు అలంకరణలో ఎంత అందంగా ఉన్నారో.